శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లె పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ ఆవరణలో 11వ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉదయం 6 గంటలకే అత్యధికంగా తరలివచ్చి యోగాసనాలు చేశారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ప్రముఖ వ్యక్తులు పేర్కొన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మలుచుకోవాలని సూచించారు. मुझे खुशी है कि स्थान मिले, ये हमारा प्रयास है। हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में इसको आधुनिक रिसर्च से और इनर पीस बिकम्स ग्लोबल पॉलिसी, जहां योग द बिगिनिंग of to balance to become whole again। हमें शांति की दिशा मिलती है। योगा इज द पॉज बटन। ఈ ప్రక్రియ కూడా ఒక 8 నుంచి 9 సార్లు చేయండి. నాలుకను మడత పెడుతూ నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం చూడండి. చెవి పైన ఉంచి చెవి రంధ్రాల దగ్గర మీ చూపుడు వేలని కళ్ళ భాగంలో ఇప్పుడు శ్వాసని సమస్తు మా విద్విషావహై ఓం శాంతి కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు ఉన్నాయి. యూనివర్స్ శక్తి మనలోకి ఎలా తీసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియను మనం మర్చిపోయినాం. ఎందుకంటే గతంలో పూర్వం యోగ సంస్కృతి, మనకి సనాతన ధర్మం, పుణ్యభూమి, యోగభూమి అనేది ఎంతో మహాత్ములు, యోగులు, సిద్ధులు పుట్టినటువంటి జన్మభూమిలో మన స్వయం సంపత్తిగా వచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది. దాన్ని మనమంతా వేల సంవత్సరాల నుంచి మర్చిపోవడం ద్వారా మళ్ళీ మనం దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎక్కువ చక్కగా ఆసనాలు నేర్పించాం. శారీరక యోగా అంటే ఈ యొక్క ఆసనాల ద్వారా శరీరం స్థిరత్వం వచ్చి మనకు జరిగేటువంటి ప్రాణశక్తి. ఎందుకంటే ఈ ప్రాణమే ఆధారం, ఈ ప్రాణమే శివుడు. స్వర అంటే ఈశ్వరుడు అని అర్థం. అంటే ఆ స్వరం పోతే ఈశ్వరుడు శవం అయిపోతాడు. కాబట్టి ఈ స్వరాన్ని ఇక్కడ సూర్యనాడి, చంద్రనాడి అంటే పార్వతీ పరమేశ్వరులు. మన శరీరం 2 భాగాలుగా ఉన్నది. ఎడం వైపు స్త్రీతత్వం, కుడివైపు పురుషత్వం అనే 2 భాగాలుగా